సర్వోన్నతుడా, మహిమ కలిగినటువంటి దేవా, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. వి ప్రైజ్ యు. నాయన ప్రభువా, ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా మీరు మా మధ్య వాసం చేస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ప్రభువా, మా జీవితాల్లో మీరు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఏ పాటి వారు నాయన ప్రభువా మమ్మలను నాయన ప్రభువా మీరు ఎంతగా నాయన హెచ్చించి మమ్మలను నాయన ప్రభువా ఈ లోకంలో నాయన ప్రభువా కనులనుగా ప్రభువా మీకు నాయన ఇష్టపడేటువంటి రీతిలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మమ్మల్ని మీకు నాయన మమ్మల్ని తగ్గించుకుంటున్నాము, మిమ్మల్ని హెచ్చిస్తున్నాము నాయన ప్రభువా. మీరు సర్వోన్నతుడు నాయన ప్రభువా, కృప కలిగినటువంటి దేవుడు నాయన ప్రభువా, సింహాసనాసీనుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ప్రభువా. మీ యొక్క ప్రసన్నత చేత నాయన మమ్మల్ని నింపబడుకుంటున్నాము నాయన ప్రభువా. మేమెవరము నాయన ప్రభువా నాయన ప్రభువా మరి మీ దృష్టికి నేను ప్రభువా గొప్పవారు కాదు నాయన ప్రభువా. అయినను ప్రభువా మీ యొక్క హస్తములను నాయన ప్రభువా మాకు ఇచ్చి అందించి ప్రభువా లేవనెత్తుతారని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన. మీకు స్తోత్రం నాయన. మమ్మలను యోగ్యపరచు నాయన ప్రభువా. మీ యొక్క సన్నిధిలో వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ నాయన ప్రభువా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార నేను పరిస్థితిని నేను తొలగించి మీకు పరిశుద్ధతగా జీవించడానికి నాకు కృప చూపించగలడు కొంచున్నాను. నేను అంతము వరకు కూడా నేను ప్రభా సహింపుతో నేను ప్రభా మీ సన్నిధిలో నేను జీవించడానికి సహాయం చేయగలడు కొంచున్నాను. మీ యొక్క ఆత్మ ప్రసన్నతను అభిషేకాన్ని నేను ప్రభా మా యొక్క జీవితాల్లో మా పైన ప్రభా మా యొక్క కుటుంబాలపైన అదేవిధంగా నాయన ప్రభా మేము ఎక్కడెక్కడికి నాయన ప్రభా మేము వెళుతున్నామో అక్కడ మీ యొక్క ప్రవాహ ద్వారా నాయన ప్రభా వెళ్ళేటువంటి రీతిలో మమ్మల్ని ప్రభా మరి ముట్టమడుకుంటున్నాము. మీకు స్తోత్రమైన సర్వోన్నతుడవా నాయన ప్రభా ఈ సమయంలో కూడా నేను మిమ్మల్ని ఆరాధిస్తుండగా మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన పాటల ద్వారా నాయన ప్రభా మీ యొక్క నామాన్ని నాయన ప్రభా మేము పూజిస్తుండగా ప్రభా మీరే నాయన మా యొక్క స్తుతులను అందుకోండి. మీ కృపలో భద్రపరిచి మీ కొరకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి మీరు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెఫ్ట్ కొంచెం కమ్మి అంటే మధ్యలో కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మొదటిగా భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. Pra
జనములకు పైన ఆయన మనలను లేవనెత్తి ఆయన మనలను దివ్యముగా ఉంచినటువంటి విధానం బట్టి దేవునికి స్తోత్రము. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం లేచి తేజరిల్లాలి దేవుని కొరకు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. యెహోవా మహిమ నీపై ప్రకాశంగా ఉదయించాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రకాశించేటువంటి జ్యోతులు అనే మనము దేవునికి మనం సాక్షులుగా నిలబడి జీవితంలో చూస్తాం. లెమ్ము తేజరిల్లుము, చేతి పనులను స్థిరపరిచి ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. సముద్రపాయ నీ వైపు వింటాను,
ఏ రీతి స్తుతింతునో ఏ రీతి కీర్తింతునో. హల్లెలూయా. నిజమే కదా, మనము పాపము చేసినప్పటికీ మన యొక్క పాపములను ఎంచకుండా, మన యొక్క దోషములను బట్టి మనం శిక్షించకుండా కాపాడేటువంటి దేవుని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఏ రీతి స్తుతింతును ప్రభువా పాడి దేవుణ్ణి కొనియాడదాం. ఏ రీతి స్తుతియంతును ఏ రీతి కీర్తింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు కలలియుడా. ఏ రీతి స్తుతింతును ఏ రీతి కీర్తింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు కలలియుడా. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును. వెదకి నన్ను నిలచేర్చితివి, వెంబడించగ నిలచితివి, క్రోధ బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. వెదకి నన్ను నిలచేర్చితివి, వారసులను రక్షిస్తున్నాయి ప్రభు. మేము మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు యోగ్యతను అనుగ్రహించి సహాయపడుతున్నాడు. సకల సంపద విరచితివి, సేవకు
కరుణగల దేవా నీకు స్తోత్రం. కృపాకాలంలో జీవిస్తున్నాం ఇక్కడ మా యొక్క జీవితంలో మార్చుకొని దీని కొరకే నాయన ప్రభావ నేను మహిమగా నిలబడడానికి సహాయం చేయండి. ఇంత ప్రేమకు మన దేవుడు భీకరుడైనటువంటి దేవుడు. ఆయన పీఠం ఎదుట మనం నిలవబడటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రం. భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుట కూడా రే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడని ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడని.
ప్రభువు యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఒకేలాగా పనిచేస్తుంది. కానీ ఆ యొక్క ఆత్మ యొక్క కార్యములు జరిగించేటువంటి విధానంలోనే మనము ఏ విధంగా దేవునికి మనం ముడిపడి ఉన్నామనే దాన్ని బట్టి మనం చేసేటువంటి కార్యాలు కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారి యొక్క జీవితాల్లో కార్యాలను మనము ప్రచురిస్తూ ఈ యొక్క పాట పాడుకుందాం. ప్రభువా, నీ ఆత్మతో కార్యములు జరిగించుము, నీ ప్రేమ హస్తముతో కార్యములు జరిగించుము. హల్లెలూయా, స్తోత్రం. శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మొదటగా మనము శక్తివంతులంగా ఉండాలి. మొదటగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ యు. అభిషేకాన్ని వారు వీధుల్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఈరోజు మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది యోచించి చచ్చిన ఈగను కూడా మనం బ్రతికించలేదు. కానీ మనకు శక్తివంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుని బట్టి దేవునికి వందనాలు. రోగులను బాగు చేసి సూచక క్రియలు నరించి మహత్కార్యములన్నిటికీ నీ బాగు చాపితివి. నీ వాక్యము ధైర్యముగా
మరి రచించి దానిని సమకూర్చినటువంటి ఒక పాటను వారు మన మధ్యలోకి వచ్చి మన ముందు పాడాలని ఆశపడుతున్నారు. కాబట్టి ప్లీజ్ వికసించెను నా బ్రతుకు, వెదజల్లగా నీ ప్రేమ వికసించెను నా బ్రతుకు. మహోన్నతుడా సింహాసనాసీనుడా సర్వోన్నతుడా మహిమా ప్రభావంతుడా వికసించెను నా బ్రతుకే. సూర్య చంద్ర నక్షత్రములు కొనియాడుచున్నవి, సముద్ర తరంగములు నిన్ను హర్షించుచున్నవి. మన్ను స్తుతించునా, నీ సత్యము వివరించునా. మన్ను స్తుతించునా, నీ సత్యము వివరించునా. ఆ మంటికి నీవు ఊపిరి పోసి స్తుతులతో నింపావు. నీకు స్తుతులు చెల్లించుటకే, నీకు స్తుతులు చెల్లించుటకే. పూర్ణ హృదయముతో
ఉన్నటువంటి యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే, ఐ కమ్ బిఫోర్ యూ టుడే అండ్ దేర్ ఇస్ జస్ట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఎస్ వీ నీడ్ టు థ్యాంక్ లార్డ్. దేవుడు మన జీవితాల్లో మనము కృతజ్ఞతాపూర్వకంగా ఉండడానికి ఆయన చేసిన మేళను మనము గుర్తు చేసుకుంటూ ఆయన పాడుకుందాం. సో ఐ ఇన్వైట్ Sharon, Joyce and Shelly to come forward and sing along with Sam. Before you today, and there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me. Blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. You took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే మనకు సర్వాధికారి, ఆయన మనకు మోక్షాధికారి, మోహోపకారి, ఆయనే క్రీస్తే ఆశీర్వదారి. అందరం లేచి నిలబడి
దేవుణ్ణి మనము కొనియాడుతూ ఈ పాటలు పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి. లెట్ us surrender ourselves to the Lord. మనము ఆయన చెప్పుకుందాం. మనం ఏమాత్రం కాదు ఈ లోకంలో. హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. ముక్తి విధాత దేవా, శక్తిలో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమము నీడే గానా, క్రీస్తే సర్వాధికారి. దైవం తోడు వాసి, దాసుని రూపు దాచి, ధరణికి పెంచి గానా, క్రీస్తే సర్వాధికారి.
ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ప్రభా. నిజమైన మన్ను స్థుతించిన ప్రభా, ఆ మంటికే నాయన ప్రభా మీరు రూపును దాల్చి నాయన ప్రభా మాకు జీవాత్మను అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించడానికి నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఉన్నత ఉద్దేశాన్ని నాయన ప్రభా, సంకల్పాన్ని మేమందరము కూడా తెలుసుకొని ఆ ప్రకారముగా జీవించడానికి మీరు సహాయం చేయండి నాయన ప్రభా. ఈ లోకంలో దానిలో ఉన్నటువంటి సమస్తము గతించిపోతుంది కానీ నాయన ప్రభా మీ యొక్క మహిమ రాజ్యము ఎన్నటికి నాయన నిలుస్తుంది. ఆ యొక్క మహిమ రాజ్యములోనికి నాయన ప్రభా మేమందరం ప్రవేశించాలన్నది మీ చిత్తమై ఉన్నది నాయన ప్రభా. ఈ లోకం ఆడంబరముల చేత లోకానుసారమైనటువంటి నాయన ప్రభా పాపముల చేత నేనా ప్రభా మేము నశించుకోకుండా మమ్మలను నాయన ప్రభా మీరు లేవనెత్తిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క పాపములు ఇకనైనను ప్రభా మేము తెలుసుకొని నాయన ప్రభా ఏ చిన్న తప్పైనను ప్రభా ఏది కూడా మేము చేయకుండా యథార్థమైనటువంటి మీ యొక్క సన్నిధిలో నాయన యథార్థమైనటువంటి జీవితాలను జీవించడానికి సహాయం చేయడం అడుగుతున్నాం. పరమోన్నతుడా మహిమోన్నతుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభా మమ్మల్ని ఇంకను ప్రభా శక్తివంతులనుగా చేయమని అడుగుతున్నాం. ఈ రీతి ప్రభా స్టెఫను వలె నాయన ప్రభా మేము నాయన ప్రభా మరి మీ సన్నిధిలోనికి రావడానికి కూడా ప్రభా మేము వెనకంచి వేయకుండా ప్రభా మీ కొరకు బలముగా నిలబడడానికి మీరు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. మీ యొక్క నామ మహిమను నాయన ప్రభా మేము ధరించినటువంటి వారుగా సాక్షి బిడ్డలుగా నాయన మేము ఈ లోకంలో నేను నిలవడానికి మీరు సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. మీకు స్తోత్రం. మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించు యేసయ్య ఉన్నత నామమున వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు సహోదరుడు స్టాండ్ జోన్స్ వారి ముందుకు వచ్చినట్లయితే 137వ కీర్తన వారు చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. లెట్ us all turn to Psalms 137. కీర్తనలు 137వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. అందరం బైబిల్ నేర్చుకుంటే పాట పాడుకున్నాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవై ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 137వ కీర్తన చదువు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవధి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనను మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న యెడల నా ముఖ్య సంతోషము బట్టి నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని యెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొను. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయబడు తండ్రి. అందరం కలిసి చదువు.
నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి పరిపరిచేయుగాక. ఆమేన్. స్తోత్రం. దయచేసి అక్కడ కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు, ధన్యతలు. మరి ఈ యొక్క కీర్తన మనం చదువుతున్నప్పుడు 137వ కీర్తన, మరి ఈ యొక్క కీర్తనలో ఉన్న విషయాలని చూస్తుంటే ఒక ఎట్లాంటి గీతం ఇది, ప్రలాప గీతం అని చెప్పొచ్చు అనుకుంటాను. అది ఎలాగంటే మరి ఒక ఉన్నతమైన స్థలాన్ని లేకపోతే ఉన్నతమైనటువంటి కార్యాన్ని వదిలిపెట్టి మరి ఎలాగైతే ఒక దిగజారినటువంటి పరిస్థితిలో మనము కొన్నిసార్లు కనబడుతున్నప్పుడు ఎలాంటి ఒక పరిస్థితిగా ఉంటుంది. అయ్యో, ఎంత చక్కటి జీవితాన్ని జీవించాను, మరి ఎందుకు నేను పడిపోవాల్సి వచ్చింది, ఎందుకు నాకు ఇటువంటి దుస్థితి అని కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే వారు అంగలార్చేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవుని వల్ల అసాధ్యమైనటువంటి కార్యము ఏదీ లేదు. కాకపోతే ఆయన తన బిడ్డలకు ఆయన పాఠాలు నేర్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే మనం ఏంటంటే ఈ యొక్క జీవితంలో కొన్ని కార్యాలను మనం తెలుసుకుంటున్నాం, మనము కొన్ని కార్యాలను మనం తెలుసుకుంటూ దేవుని యొక్క మహాశ్చర్యమైనటువంటి కార్యాలను మనము తలపోసుకుంటూ ఉన్నటువంటి వారంగా ఉన్నాం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు అన్నమాట. ఆయన మారినటువంటి దేవుడు. అయితే మారేవారు ఎవరు? మనుషులు మారిపోతున్నారు. కాకపోతే వారి జీవితాల్లో వారి ఉన్నతమైనటువంటి స్థితిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ యొక్క ఉన్నత స్థితి అనేది ఏదంటే మరి ఈ లోకానుసారముగా మనము ఈ క్రమము మనం చూసినట్లయితే మన యొక్క కనులు మనము నేత్రాలని కూడా మన ఈ లోకానుసారంగా మనం ఇంతవరకే చూస్తున్నాము. లేకపోతే మనము గోతిలోనికి చూసేటువంటి వారంగా ఉన్నాము. కానీ దేవుని స్థితిని గమనించినటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నతమైనటువంటి దేవుడు ఆ యొక్క సింహాసనాసీనుడిగా ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. ఆయనను చూసేటువంటి ఆ యొక్క కన్నులు, ఆ యొక్క నేత్రాలు మనకు కావాలి. ఈ యొక్క బబులోను వారు ఎలాంటి వారంటే వారు యెరూషలేమును దాడి చేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే వారు వచ్చి భూలోకాన్ని, అంటే రాజులు అనేటువంటి వారు ఇదివరకు ఏం చేసేవాళ్ళు? వారంతా భూలోకాన్ని ఆక్రమించుకునేటువంటి వారుగా ఉన్నారు. ఒకటి ఆక్రమించుకునేవారు, వారి యొక్క విస్తీర్ణతను వారు ఏం చేసేవాళ్ళు? పొడిగించుకునేటువంటి వారుగా ఉన్నారనమాట. కాబట్టి అటువంటి రాజులు కొన్ని పట్టణాల మీద, కొన్ని చోట్ల మీద పడినప్పుడు వారు దాని మీద ఎందుకు అంత అక్కర అంటే ఆ యొక్క స్థలములో ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అలాగా మనం చూసినట్లయితే ఇక బబులోను వారు ఏం చేస్తున్నారంటే యెరూషలేం మీద దాడి చేశారు. యెరూషలేం మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే అక్కడ కట్టబడినటువంటి ఆ యొక్క యెరూషలేము ఆలయము, ఆ యొక్క దేవుని మందిరం చూసినట్లయితే సొలొమోను ఆ యొక్క మందిరాన్ని ఎట్లాగా దాన్ని నిర్మించాడంటే బంగారముతోనూ మరి ఎంతో వెలగలిగినటువంటి కార్యాలతో దానిని ఆయన కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. సో ఆ యొక్క సంపద అంతటిని కొల్ల చేయాలని చెప్పేసి బబులోను రాజు దానిని కొల్ల చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అలా చేసినప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి గొప్పవారు ఏంటి, జ్ఞానులు ఏమిటి, వారిని కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయినటువంటి స్థితి. అంటే కొన్నిసార్లు సాతానుడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే మనకున్నటువంటి మంచి కార్యాలన్నింటినీ మనలోంచి వాడు మోసగించి వాడు మనల్ని పడగొట్టాలని చూపించేస్తున్నాడు. అలాంటి స్థితిని మనం ఎప్పుడైతే ఒక మనిషికి ఏర్పడుతుందో ఏమవుతుందంటే దుస్థితి ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే మన యొక్క దేహాల నుంచి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి దేహాలు. కాబట్టి ఈ లోకంలో ఈ శరీరము ఉన్నంత కాలము మనము దీని వైభవాలను చూస్తున్నాము, లేకపోతే దీనికోసం ప్రయాసపడుతున్నాం. కానీ ఈ యొక్క శరీరము ద్వారా మన యొక్క ఆత్మను పరివర్తనలోకి నడిపించాలి. అంటే మన యొక్క ఆత్మ ఒక బేబీ లాగా ఉంటుందన్నమాట. ఒక చిన్న పసిపిల్లలాగా ఉంటుంది అనమాట. అది రోజు రోజుకు పెరగాల్సినటువంటి ఒక విషయాన్ని మన జీవితంలో చూడాలి. అంటే మన యొక్క ఆత్మను మనం పెంచి ఆయన రాజ్యములోనికి ఆయన మనం నడిపించుకుంటూ ఆయన రాజ్యము యొక్క వారసులుగా చేయాలనుకుంటున్నప్పుడు మనము అన్నిటినీ నేర్చుకుని మన యొక్క ఆత్మను మనం పెంచకపోతే ఎలా ఉంటుంది? కాబట్టి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఇక్కడ పట్టబడినటువంటి జీవితములో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే వారు ఈ యెరూషలేము నివాసులు వారు ఎక్కడ వెళ్ళిపోయారు? వాడు బబులోను రాజ్యములో వారు ఎక్కడ బానిసత్వాల కింద ఉన్నారన్నమాట. వీరు సొంత రాజ్యములో నుంచి వారు
వారికి ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ వారు నిర్మూలించబడినటువంటి వారుగా దుస్థితికి అయినటువంటి కారణాన్ని బట్టి వారు ఎక్కడ ఉన్నారు? వారు బబులోను రాజ్యంలో ఉన్నారు. అప్పుడు మనం చూస్తున్నాం, బబులోను రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా, మీ దేశంలో మంచి పాటలు ఉంటాయి కదా, మీరు మీ దేశం పాటలు పాడమన్నప్పుడు మీరు దేని గురించి వారు పాడగలరు? ఏదో పాడమంటే పాడగలరు, కానీ వారి యొక్క దేశం గురించి పాడాలంటే దేవుడు వారి యొక్క వైభవాన్ని నిండినటువంటి ఆయన జీవితాన్ని వారు గుర్తించుకుంటూ దాని గురించి అంగలార్చగలరే కానీ మరి ఎంతకంటే ఆ దుస్థితికి వేరే పాటను వారు జోడించగలరా? కాబట్టి ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఇది చూడండి 2వ వచనంలో, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించుతేమి. అంటే సితారా మనం చేతులు పట్టుకుని వాయించాలి, కానీ చెట్లకు తగిలించడం ఏంటి అంటే ఏంటి? మన యొక్క స్థితిని బట్టి మనం వాటితో ఏకమైపోలేకపోతున్నాము, వాటిని మనం ఉపయోగించుకోలేని పరిస్థితి మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు పట్టబడినటువంటి జీవితాలుగా ఉన్నాయి. కానీ మనకి ఏంటంటే ఇదివరకు పాతకాలంలో అంటే పాత నిబంధనలు మనం చూసినట్లయితే మరి వారి యొక్క జీవితాలు ఇంకా యేసు ప్రభు వారి కోసం చనిపోలేదు. కానీ మనకు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చనిపోయాడు, మన నిమిత్తము, మన యొక్క పాపాల నిమిత్తము మనల్ని విడుదల చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ఒక గొప్ప దేవుడు మనము ఏంటంటే యోచించుకుంటూ మన యొక్క పాపాల నిమిత్తము ఆయన త్యాగం చేశాడనేటువంటి ఒక సంతోష ధ్వని ఏర్పడుతుంది, కానీ దిగులు మన యొక్క జీవితంలో ఉండదు. కాబట్టి అలా చూసినప్పుడు వీరు యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేము వాసులు ఏంటంటే వారి యొక్క పాత స్థితిని గూర్చి వారి యొక్క ఏంటంటే చెరబట్టబడినప్పుడు ఏమవుతుందంటే వారు మీద పడ్డారు కదా ఆ రాజులు, వారిలో వారి యొక్క ప్రియమైనటువంటి వారిని అందరినీ కూడా చంపి ఉండవచ్చు, వారు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వారిలో ఒకరిని అక్కడ ఉంచి ఇంకొకరిని తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఆ యొక్క ఐక్యతను చూస్తూ వారు అయ్యో మా యొక్క సొంత వారు అక్కడ ఉన్నారే, నేను ఇక్కడ విడిచిపెట్టబడినటువంటి వాడుగా ఉన్నాడే అని చెప్పేసి దాని గురించి ఆలోచించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క గీతంలో, ప్రలాప గీతంలో వారికి నష్టమైనటువంటి ప్రియమైనటువంటి వారిని కూడా తలుచుకున్నటువంటి విషయం ఒకటి చూడొచ్చు. దాని తర్వాత వారి యొక్క చరాస్తులు ఉంటాయి కదా, వాటన్నింటిని పోగొట్టుకునేటువంటి స్థితి ఇక్కడ మరి తోచనటువంటి పరిస్థితిలో వీరు ఇక్కడ కనబడుతున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా వారికి వైభవంగా కనపడుతున్నటువంటి యెరూషలేము ఈరోజు నాశనమైపోయింది. మరి వారి వైభవాన్ని మరి ఎలా చెప్పుకుంటారు, ఎలా చాటించుకోగలరు? కాబట్టి ఆ యొక్క చాటించేటువంటి ఆ యొక్క కార్యము డెమాన్స్ట్రేషన్ వారు ఇంకేం ప్రదర్శించగలరు? ఇక్కడ అన్యుడు కట్టేశాడు వారి చేతులు, వారి బానిసత్వంలో ఉన్నారు, కానీ వారు ఏం ప్రదర్శించగలరు, ఏం చెప్పుకోగలరు? కానీ వారు పాడగలిగినటువంటి ఒక గీతం ఉంది. వారి యొక్క యెరూషలేము పట్టణము ఎంత వైభవం కలిగినది, వారి దేవుడు ఇంకా ఎంత వైభవం కలిగినటువంటి వాడు అని ఆ యొక్క మాటలు, ఆ యొక్క పాటలు వారు పాడగలరు. మరి వారు ఏ విధంగా వారి బలాత్కారం చేయబడి ఆ యొక్క యూదయ ప్రాంతం నుంచి బబులోనుకి తీసుకుని రాబడ్డారు, వాటిని గురించి ప్రలాపించేటువంటి వారు కనపడుతున్నారు. అదేవిధంగా వారు ఆ యొక్క బబులోను సామ్రాజ్యం వారు హ్యాపీగా ఏమంటారు చక్కగా బుజ్జగించుతూ వారు మాటలు చెప్తూ వారిని విడదీశారా? లేదు, వారి మీద వచ్చి మీద పడ్డారు, అమాంతంగా దాడి తీశారు. ఆ యెరూషలేము గోడలన్నీ కూలిపోయాయి. ఆ మొత్తం యెరూషలేము మొత్తము శిథిలమైనటువంటి పరిస్థితిలో కనపడుతుంది. కాబట్టి మరి యెరూషలేము ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలు, మరి దేవుని బిడ్డలకి దాపురించినటువంటి ఈ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే వారి యొక్క ఆత్మీయ దుస్థితిని చూస్తున్నాం, వారి యొక్క శరీర దుస్థితిని కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుడు పేరు పెట్టబడినటువంటి ఈ యొక్క బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని నామమునకై వారు ఘనతను తీసుకుని రావాల్సినటువంటి వారికి ఈ దుస్థితి ఏర్పడిందంటే ఎందుకు? వారికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే వారు స్వంతగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి మన జీవితాల్లో కూడా స్వంత నిర్ణయాలు కాకుండా దేవుని వైపు మనం తిరుగుతూ దేవుణ్ణి మనం ఎప్పుడైతే హత్తుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ దేహాన్ని పడగొట్టేటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు ఎవరు? సాతానుకి ఇవ్వడు అన్నమాట. కాబట్టి మన యొక్క దేహాలకు మనమే బాధ్యులం అన్నమాట. ఆ యెరూషలేము నగరంలో మనం ఏదైతే మనం చూస్తున్నటువంటి నూతన యెరూషలేము ఆ యొక్క పట్టణంలో ప్రవేశించవలసినటువంటి వారంగా ఉన్నాం మనము. ఈ యెరూషలేము, పాత యెరూషలేములో మన యొక్క ఈ స్థితిలో మనము దేవుని గురించినటువంటి ఆ యొక్క గీతాలు పాడేటువంటి వారంగా ఉన్నాము, మనం దేవుని స్తుతించేటువంటి వారంగా ఉన్నాము, ప్రార్థించేటువంటి వారంగా ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుణ్ణి చాటించేటువంటి వారంగా ఉన్నాము. అన్నిటికీ మించి దేవుని యొక్క సాక్షులంగా మనం కనపడుతున్నాం. ఈరోజు దేవుని యొక్క సాక్షులంగా మీరు, నేను, మనమందరము కూడా
దేవుని పని చేసేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఏ విధంగా మన యొక్క జీవితాలు ఈరోజు కట్టబడుతున్నాయి, లేకపోతే మనము సాతానుకు గాడికి వానికి మనము మన యొక్క ఏమంటారు మనము వాణిని మనము ఫాలో చేయకుండా దేవుని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన జీవితాలని దేవుడు కట్టాలని ఆశపడతాడు. కాబట్టి మన యొక్క జీవితాల యొక్క ఉదయకాలంలో దేవుని చేత కట్టబడటానికి దేవుని యొక్క ఆత్మలో దేవుడు మనకు ఆత్మను పెట్టాడు కదా, ఆత్మలో మనం ఎలాగ ఎదుగుదల పొంది ఉన్నాం. మనం బాహ్యంగా ఇలా కనబడవచ్చు, కానీ ఆత్మలో మనం స్ట్రెంగ్తెన్గా ఉండాలి. ఆత్మలో మనం బలంగా ఉన్నాం అనుకోండి, శరీర క్రియలన్నింటినీ మనం ఏం చేస్తామంటే వాటి నుండి మనము వాటిని దూరపరుస్తాం అన్నమాట. వాటి ఆ చెడు కార్యాలన్నింటినీ కూడా మనము తాకమన్నమాట. అలాగే దేవుడి యొక్క తాకుదల లేకపోతే శక్తిని పొందుకున్నటువంటి వారంగా ఈ యొక్క ఉదయకాలం మనం కనబడినట్లయితే మన జీవితాలను దేవుడు బలపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము డెమాన్స్ట్రేట్ చేయాలి, మనం ప్రదర్శన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము. శిథిలమైనటువంటి పరిస్థితి కాదు, కానీ దేవుని కోసం బలమైనగా నుంచునేటువంటి పరిస్థితిని మనము చూపించాలి. ఇతరులకు దేవునికి వచ్చినటువంటి సువర్తమానాన్ని మనం చాటించేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విషయాల చేత మనం బలపరచబడి ఇంకనూ మనము వాక్యములో లేకపోతే ఆత్మీయ స్థితిలో దేదీప్యమానం అవడం అంటే ఆ యొక్క మాటను మనం చూసుకున్నట్లయితే దేవునిలో అతిశయిస్తూ ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రవేశిస్తూ ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడేటువంటి వారంగా మనం జీవించి అలాగా ఉండాలి. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. మనమందరం కూడా ఏకీభవిద్దాం మన జీవితాలు దేవుడికి మరొక్కసారి. స్తోత్రం స్తోత్రం ప్రభువా, నైనా మేము పరిశుద్ధరామని వందనాలు ప్రభువా తండ్రి. నైనా అయ్యా గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి నైనా ఈ వారంలో ప్రభువా తండ్రి మీ యొక్క సన్నిధానానికి తీసుకొని వచ్చి మీ సన్నిధానంలో ప్రభువా తండ్రి మేమందరము కలిసి నైనా మిమ్మల్ని మహింపరిచి కొనియాడుకు స్తుతించుటకు నైనా మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమునకై వందనాలు ప్రభువా నైనా మీకు స్తోత్రాలు. అవును ప్రభువా తండ్రి నైనా మీ వాక్యము ద్వారా నైనా ఇంకనూ నైనా మేము ఎదుగుదల పొందేటటువంటి వారముగా తండ్రి నైనా మా యొక్క ఆత్మను సిద్ధపరచండి స్వామి తండ్రి నైనా. నిజమే తండ్రి నైనా మీ యొక్క శక్తి గల తండ్రి నైనా మీరు మీ యొక్క శక్తితో నైనా మమ్మల్ని నింపి నైనా మీ శక్తి ద్వారా తండ్రి మమ్మల్ని వాడుకునుచున్న తండ్రి. అదే కాదు ప్రభువా తండ్రి ఈ లోకంలో తండ్రి నైనా మీ గూర్చి నైనా ప్రకటించి ప్రభువా తండ్రి అనేక మందికి నైనా మేము సాక్షులుగా జీవించుకునైనా ఈ లోకంలో మమ్మల్ని నైనా నిలబెట్టిన తండ్రి వందనాలు ప్రభువా. మాకు జీవాన్ని ఇచ్చిన తండ్రి వందనాలు ప్రభువా తండ్రి. ఇలా ఉన్నామంటే జీవముతో ప్రభువా తండ్రి కేవలము మీ యొక్క కృప మీ కాపుదల తండ్రి నైనా మీ యొక్క ప్రసన్నత నాయన మీ తోడు నాయన ప్రభువా నైనా. అవును ప్రభువా తండ్రి మీరు లేకపోతే ఈ లోకంలో నైనా ఒక్క నిమిషము కూడా నైనా ఒక సెకండ్ కూడా నాయన మేము జీవింపజాలము స్వామి తండ్రి నాయన ప్రభువా. మీ బలమైనటువంటి వాక్యముతో తండ్రి మమ్మల్ని బలపరిచిన తండ్రి వందనాలు నాయన ప్రభువా తండ్రి. వాక్యము నైనా మాకు విత్తపోచుండగా నాయన మీ యొక్క బిడ్డను బలపరచుకోండి స్వామి నైనా. మీకు ఆత్మతో అభిషేకించండి స్వామి నైనా. అయ్యా నాయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ప్రభువా తండ్రి మీ మాటగా తండ్రి నైనా మాకు అందించమని అడుగుతున్నాను స్వామి నైనా. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ పైన మీకు ఆత్మను ఉంచండి స్వామి తండ్రి. అవును ప్రభువా తండ్రి మీకు ఆత్మ ద్వారా తండ్రి నైనా ప్రతి ఒక్క కార్యము తండ్రి ప్రతి ఒక్క మాట బయలుపరచిన తండ్రి మీకు వందనాలు. లైవ్లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం స్వామి. వారి అవసరాలు కూడా సంధించండి నాయన, వారిని కూడా తృప్తిపరచండి తండ్రి. వారిని కూడా మీలో ఎదుగుదలను ఇవ్వమని అడుగుతున్నాను స్వామి తండ్రి. ఈ హాలంతా మీకు మహిమతో మీ అగ్నితో నింపండి తండ్రి నైనా. అయ్యా ప్రభా మీ వాక్యము నాయన మీ మాట తండ్రి బలము కలిగినటువంటి వాక్యము మాట కాబట్టి ప్రభా నైనా ఆయన మీ వాక్యము విన్నవాడు బ్రతుకును కనుక ప్రభా తండ్రి మీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని దినదినము నాయన బ్రతికించి ప్రభా మగ ప్రాణాన్ని ఇచ్చి ప్రభా తండ్రి మమ్మల్ని నాయన నిలబెట్టిన తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇప్పుడు కూడా తండ్రి నాయన మీకు అమూల్యమైన మాటలనైనా మేము వినబోచుండగా మా హృదయాల్లో చొచ్చుకొని పోయినైనా అవి ఫలించి ప్రభా తండ్రి నేను అభివృద్ధి పొందినైనా మేము కూడా అభివృద్ధి పొంది ప్రభా ఇంకొకరిని అభివృద్ధి పరిచేవారంగా మమ్మల్ని చేయమని స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.